మన కావలి నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో CMRF చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా నిరంతరాయంగా కూడా ప్రతి నెల 1-2 సార్లుగా ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా సరే వైద్యం చేయించుకొని ఆ చేయించుకున్నటువంటి రసీదులు, బిల్లులు కూడా పార్టీ కార్యాలయం అందజేసిన ఎడల వాటిని CMRF చెక్కులు పంపిణీ కోసం అమరావతి స్టేట్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క చెక్కును కూడా పాస్ అయ్యే విధంగా పరిశీలించి ప్రతి ఒక్క చెక్కుని హాండర్ అయ్యే విధంగా తీసుకొస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు వెలమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున 37వ విడతగా 30,79,000 రూపాయలు ఈ రోజున మనం అందిస్తున్నాం. పోయిన నెల 27వ తారీఖున మహానాడు కార్యక్రమంలో 36వ విడత మనం పంపిణీ చేశాం. ఈ నెల 18 ఈ నెల 18 సరే ఈ నెల 18వ తారీఖు 10 రోజుల ముందు మనం పంపిణీ చేశాం. 10 రోజులకి 2వ విడతగా ఈ రోజున మరి 31 లక్షలు మళ్ళీ ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతుందంటే మన ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారు కూడా ఈ CMRF చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ఈ రోజున 2-3 స్థానాల్లో మన నియోజకవర్గం ఉందంటేనే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇక్కడికి చేసినటువంటి నాయకులకు, ఇక్కడికి చేసిన మితి సోదర సోదరులకు నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలోనే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ యొక్క చెక్కులు పంపిణీకి మన నియోజకవర్గానికి, మన శాసనసభ్యులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందువల్లంటే 175 నియోజకవర్గాల్లో 37వసారి మనం ఈరోజు చెక్కులు పంపిణీ చేపట్టడం. ఈ నెలలోనే 10 రోజుల్లోనే 2వ పర్యాయం 30 లక్షల రూపాయలు ఈరోజు ఇస్తున్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడికి నేను మా బోకర్ మండలం చాలా మంది కూడా వచ్చి చూస్తే వాళ్ళు ఎవరు కూడా మనతో అక్కడ మెలిసిన కాకపోయినా ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా వారి దగ్గర ఆఫీసులో ఇచ్చి ఈరోజు మంజూరు చేసి పార్టీలు అనేది చూడకుండా ఈరోజు ఈ చెక్కులు వారు తీసుకుంటున్నారంటే అది వారి మన ఎమ్మెల్యే గారి మంచి హృదయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన కోటి ప్రభుత్వం ఏర్పడి మన శాసనసభ్యుల వారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలోని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా కావలి నియోజకవర్గంలో 19-24 మధ్యలో మన నియోజకవర్గంలోని హాస్పిటల్ బిల్లులు తెచ్చి చెదలు పట్టిపోయినాయి. అసలు ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో మనం 14-19లో కూడా మ్యాక్సిమం మనం మన నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేయగలిగాం. ఇప్పుడు ఇంకా దానికి రెట్టింపుగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం పేద ప్రజలు వైద్యం ఇబ్బందుల్లో, కుటుంబ కష్టాల్లో ఉన్నప్పుడు ఊరటగా అది ముందుగానే డబ్బులు రావడం కానీ, అలాగే ఖర్చు అయిన తర్వాత మళ్ళీ డబ్బులు తెప్పియడంలో కానీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన ఒక అధికారిని ఇక్కడ అమరావతిలో పెట్టి దాన్ని ఫైళ్లు నడుపుతూ మనకి చేదోడు వాదోడుగా కష్టాల్లో నష్టాల్లో మనకి ముందుని నడిపిస్తున్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక కార్యక్రమానికి అలంకరించినటువంటి ప్రియతమ నాయకులు మన కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పెద్దలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆరోగ్య సమస్యతో అనారోగ్యంతో హాస్పిటల్ చేయని వారికి మన నాయకుడు ఇచ్చిన సలహా
నాయకులందరికీ కార్యకర్తలకి ఇచ్చిన సలహా, ఆరోగ్య విషయంలో కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు. అది ఏ పార్టీ అయినావని వారు ఆరోగ్య సమస్యతో ఉన్నప్పుడు వారికి హెల్ప్ చేయండి. అందులో ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ కావలి ఆఫీస్ స్టాఫ్కి ఇచ్చిన వారు ఆదేశం కూడా, నాయకులు లేకపోయినా కూడా ఎవరు ఇచ్చినా కూడా అర్జీ తీసుకోండి, వారికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక మంచి మనసుతోటి ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కులం మతం ఏముంది, పార్టీ ఏముందని ఒక మంచి మనసుతో ఆలోచించిన వ్యక్తి మన నాయకుడు. అట్లాంటి మనస్తత్వం అందరికి ఉండదు. అయితే మేమందరం ఆలోచించి మేమేం చెప్పామంటే, అర్జీ ఇచ్చేటప్పుడు ఎవరైనా రండి, ఇబ్బంది లేదు. మీరు చెప్పు తీసుకునేటప్పుడు ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకుడిని తీసుకురమ్మని చెప్పి మేము ఇచ్చిన సలహా. కానీ వారు మాత్రం ఒక మంచి మనస్తత్వంతో ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు అని చెప్పి హెల్ప్ చేస్తున్న ఏకైక వ్యక్తి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.